హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు మిమ్మల్ని అమెరికాలోని ఒక కలర్ఫుల్ ఈవెంట్ కి తీసుకెళ్తున్నాను. అదే కొలరాడో స్ప్రింగ్స్ లో జరిగే లేబర్ డే లిఫ్ట్ ఆఫ్. సో ఇది ప్రతి సంవత్సరం జరిగే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. సో ఇది పైక్స్ పీక్స్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతంగా ఉండే ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ మనం వెళ్తాము. ఇది 5th ఇయర్ ఇన్ ఎ రో. ఇన్ని ఒక ట్రెడిషన్ లాగా పెట్టుకొని మనం వెళ్తున్నాము. సో ఇంతవరకు మీకు ఎవ్వరు చూపించిన విధంగా ఒక హాట్ ఎయిర్ బెలూన్ లో గాలి ఎలా ఫిల్ చేస్తారో, అసలు ఎలా సెట్ చేస్తారు, అది ఎలా పైకి వెళ్తుందని క్లియర్ గా చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. సో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఒక 4:45కి లేసి పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి 6 o'clock కి రెడీగా కార్ లో కూర్చొని స్టార్ట్ చేసాము. ఈవెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈవెంట్ లో ఒక పార్కింగ్ ఫైండ్ అవుట్ చేసి మెయిన్ ఈవెంట్ దగ్గరికి పార్క్ కి మనము నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మేము పార్క్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే అక్కడ రెయిన్బో రైడర్స్ అనేది ఆల్రెడీ రెడీగా ఉంది లిఫ్ట్ ఆఫ్ అవ్వడానికి. సో మేము కొంచెం లేట్ అయ్యామేమో అనుకున్నాము, కానీ అదేం లేదు. సో మేము మెయిన్ ఈవెంట్ దగ్గరికి త్వరగా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో అందరూ ఒక్కసారిగా కెమెరాస్, మొబైల్స్ తీసి ఆ వీడియోస్ ని క్యాప్చర్ చేయడంలో మునిగిపోయి ఉన్నారు. సో ఇది 1977 నుంచి జరుగుతున్న ఈవెంట్. స్లోగా పెరుగుతూ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్స్ ఇన్ యూఎస్ఏ రైట్ నౌ. హనీ బీ చూడు, హనీ బీ ఇటు సైడు. సో మేము ఫస్ట్ వేవ్ ఆఫ్ మ్యాసివ్ ఎయిర్ బెలూన్స్ మిస్ అయ్యాము. సో అందరూ ఇక్కడ ఇప్పుడు సెకండ్ వేవ్ ఆఫ్ లిఫ్ట్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ చేసి సెకండ్ వేవ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంతలో పిల్లలు వెళ్ళి బెలూన్స్ ని టచ్ చేసి రావడము, వాళ్ళు ఒక సూపర్ గా ఎంజాయ్ చేశారు. సో బై ద టైం మేము కొంచెం సెట్ అయ్యే లోపు మా వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, మమ్మల్ని జాయిన్ అయ్యారు. సో చుట్టూ తిరుగుతూ డెన్వర్ లోంచి వచ్చిన మిగతా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుంటూ మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇప్పుడే సెకండ్ వేవ్ కోసం హాట్ ఎయిర్ బెలూన్స్ రెడీ అవుతున్నాయి. సో ఇప్పుడు మీకు పూర్తిగా క్లియర్ గా ఒక హాట్ ఎయిర్ బెలూన్ అనేది ఎలా సెటప్ చూపిస్తాను. ఫస్ట్ గా బాస్కెట్ తో సహా వాళ్ళు ట్రక్ నుంచి దించుతున్నారు. ఒక్కొక్క ఎక్విప్మెంట్ ని తీసి సెటప్ చేస్తున్నారు. ఫస్ట్ దానికి 4 వైపులా ప్లాస్టిక్ రాడ్స్ లాంటివి పెట్టి దాన్ని టైట్ చేస్తున్నారు. దానిపైన గాలిని హీట్ చేసే పరికరం లాంటిది ఒకటి పెట్టారు. తర్వాత పూర్తిగా బెలూన్ ని మొత్తం దూరం పరిచి, మేము ఫస్ట్ చూసినప్పుడు ఏదో చిన్న బెలూన్ అనుకున్నాము, బట్ అది పూర్తిగా స్ప్రెడ్ చేసినాకనే తెలిసింది అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బెలూన్ అని చెప్పేసి. సో మీన్ వైల్ ఏంటంటే మాకు మా నైబర్స్, అలాగే డెన్వర్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్, మా పాత కొలీగ్స్ అందరూ వచ్చి హాయ్ చెప్పడం, చూడంగానే హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే బ్యాక్ డ్రాప్ చెప్పాను కదా, ఇది పైక్స్ పీక్స్, కొలరాడో సిటీకి చుట్టుపక్కలనే పైక్స్ పీక్స్ ఉంటాయి. సో రాకీ మౌంటైన్స్ లో భాగంగా ఈ పర్వతాలు ఉండే నగరంలో ఇది ఒక అద్భుతమైన కమ్యూనిటీ ఈవెంట్. ఫైనల్ గా హాట్ ఎయిర్ బెలూన్ లో ఎయిర్ ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అలాగే కొద్దిగా ఎయిర్ ఫిల్ చేసేసిన తర్వాత ఆ ఎయిర్ ని హీట్ చేస్తున్నారు. అది కూడా చూసేయండి మీరు. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఒక 1/2 hour జరుగుతుంది. ఒక హాట్ ఎయిర్ బెలూన్ ని వాళ్ళు ఫిల్ చేసి అంతా చేసి సెట్ చేసి గాల్లోకి పంపించడానికి ఒక 1/2 hour అయినా మినిమం పడుతుంది. అండ్ ఒక్కసారిగా అది హాట్ ఎయిర్ బెలూన్ అనేది గాల్లోకి వెళ్ళినాక వాళ్ళ ఆనందం, ఆ ఓనర్స్, దాన్ని ప్రిపేర్ చేసే పైలట్స్ వాళ్ళ ఆనందము, అలాగే ఒక్కసారిగా మ్యాసివ్ గా అన్ని హాట్ ఎయిర్ బెలూన్స్ ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళడం అనేది మనకు కూడా చాలా బాగా అనిపించే ఈవెంట్.
సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్యలో టీ తీసుకొని వెళ్ళడం అనేది చేస్తున్నాము. ఇండియన్స్ కి టీకి ఒక విడదీయలేని అనుబంధము. సో అంతేకాకుండా ఈసారి ప్లాస్టిక్ గ్లాసులు కాకుండా స్టీల్ గ్లాసులే పట్టుకెళ్ళాము. సో బ్రేక్ఫాస్ట్, టీ అండ్ సూపర్ లొకేషన్, ఇదంతా ఎంతో ఆనందంగా అనిపించింది. సో తర్వాత చిన్న చిన్న డ్రోన్స్ ద్వారా వీళ్ళు ఆపరేట్ చేసే హాట్ ఎయిర్ బెలూన్స్ చూపెట్టారు. అక్కడ అదో షో. దాని తర్వాత పిల్లలు ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క బెలూన్ వాళ్ళ దగ్గర కార్డ్స్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు అసలు మన లోకంలోనే లేరు, వాళ్ళ చుట్టూ తిరగడంలోనే మా ఈవెంట్ అంతా అయిపోయింది. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న లేక్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఎక్కడికి మాట్లాడుకుంటూ నెక్స్ట్ థింగ్ ప్లాన్ చేసుకుంటూ పక్కనే ఉన్న ఒక చిన్న పార్క్ లో వెళ్ళి పిల్లలు ఆడుకుంటున్న టైంలో మేము కూడా ఒక ప్లేస్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అదే కొలరాడో స్టేట్ ఫెయిర్. ఇక్కడ నుంచి ఒక 40 నిమిషాల దూరంలో ఉందని తెలిసి మేము అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. సో ఫైనల్ గా కంక్లూషన్ ఏంటంటే లేబర్ డే లిఫ్ట్ ఆఫ్ అనేది మోర్ దాన్ జస్ట్ ఏ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. ఇదేంటంటే ఒక కమ్యూనిటీ ఈవెంట్, జాయ్ఫుల్ అడ్వెంచరస్ కమ్యూనిటీ ఈవెంట్. అందరం కలిసికట్టుగా వచ్చి ఒక్కసారిగా మ్యాగ్నిఫిసెంట్ బెలూన్స్ అన్ని ఒక్కసారిగా స్కైలోకి వెళ్ళడానికి చూడడం అనేది ఒక సూపర్ ఈవెంట్. జస్ట్ హాట్ ఎయిర్ బెలూన్సే కాకుండా వివిధ షేప్, యానిమల్ షేప్ లో లేకపోతే మనకు నచ్చిన ఫేవరెట్ కార్టూన్ షేప్లలో ఉండే బెలూన్స్ అన్ని ఉంటాయి, మనల్ని ఎంతో ఆహ్లాదపరుస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. మీరు ఈ వ్లాగ్ ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని యుఎస్ లో జరిగే ఇటువంటి ఈవెంట్స్, ట్రావెల్ వీడియోస్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ తో మేము ముందుకు వస్తుంటాము. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.